తండ్రి చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లల మీద హక్కు నాయనమ్మ తాతకే ఉంటుంది. ఎక్కువ శాతం సమాజానికి తెలిసింది కూడా అదే. ఎందుకంటే వాళ్ళ ఇంటి వారసులు కాబట్టి, వాళ్ళ రక్తం వాళ్ళ వారసుడు కాబట్టి వాళ్ళకే హక్కు ఉంటుంది, నాయనమ్మ తాతకే. కానీ తండ్రి చచ్చిపోయినాక ఆ పిల్లల మీద సర్వ హక్కులు అమ్మమ్మ తాతకే ఉంటాయంట. అమ్మమ్మ తాతకే. ఎవరంటారంటే కొంతమంది వేస్ట్ ముండలు అంటారనమాట. వేస్ట్ ముండలు, వేస్ట్ బాడకావులు అంటారనమాట. మరి అలాంటి హక్కులు ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ మరి ఆ పిల్లలకు రాసియాలి కదా, రాసియరు. ఇక మా అల్లుడు జావని తీసుకుపోయి బిడ్డను తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టుకుంటారు. ఇంకా అది ఎన్ని వేస్ట్ శకలు చేసినా కానీ వాళ్ళు కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. ఎవరన్నా నాలాంటి నోరు తీటది అడిగింది అనుకోండి, నా బిడ్డకు ఆకలి అవుతుంది, తిరుగుతుంది, ఏం చేయమంటావు మరి అని అంటారనమాట. అదే అత్తకాడ ఉంటే అన్నం మాత్రమే పెడుతుంది అత్త, ఇంకా వేరేది పెట్టదు కదా. అందుకని తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇక పిల్లలు ఉన్నారు కదా, ఇక పిల్లలకు మీసాలు గడ్డాలు వచ్చినాక ఇక పోరా మీ నాయనమ్మ కాడ అప్పుడు ఆస్తులు గుర్తొస్తాయి, అప్పుడు ఆస్తులు తెచ్చుకోపోరా అంటారన్నమాట. అప్పుడు చిన్నప్పుడు వస్తే రూపాయి వచ్చేది, పెద్ద అయినాక వస్తే పావులే వస్తుంది, వాళ్ళకి పావులే వస్తుంది. ఆ పావుల కోసం వాడు వస్తాడు. అప్పుడు ఇక్కడికి వచ్చినాక పావులే దొరికిందనుకో, వానికి ఇక సుర్ర మండుద్ది. అప్పుడు ఏం చేస్తాడు, ఎవరి మీద రివర్స్ అవుతాడు. ఎవరి వల్ల నీ ఆస్తి పోయింది అది తెలుసుకో ముందు, ఎవరి వల్ల నీ ఆస్తి పోయిందో అది తెలుసుకున్న తర్వాత మాట్లాడు నా దగ్గరకు వచ్చి అని మనం చెప్తాం. అప్పుడు చూసుకుంటాడు వాడు సంగతి. అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాదు.